ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శ్రేష్టమైన ఘనమైన క్రీస్తు యేసు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ప్రాముఖ్యమైన దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమైన ఆదివారమున మనమందరము కూడా మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్నటువంటి మనందరితో కూడా దేవుడు తన లేఖనముల ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని అటు లేఖనములను మనం ధ్యానిస్తాం. చూడండి, దుష్కార్యము చేయని న్యాయము తప్పని వారు ఎవరు? దుష్కార్యములు చేయని న్యాయము తప్పని వారు ఈ లోకములో ఎవ్వరూ లేరు. సార్వత్రిక సంఘములలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరు కూడా ఇట్టివారు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ లేఖనములు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయమును తప్పడు. అవును, ఒక్క సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు తప్ప ప్రతి ఒక్కరూ ఈ లోకంలో చెడు చేస్తున్నారు, దుష్కార్యములు చేస్తున్నారు, దుర్మార్గములు చేస్తున్నారు, న్యాయము తప్పుతున్నారు. దేవుడు తప్ప వేరొకరు మాత్రమే ఈ లోకంలో లేరు అని వాక్యం సెలవిస్తా ఉంది. సృష్టికర్త దేవాతి దేవుడు దుష్కార్యములు చేసేవాడు కాదు, న్యాయము తప్పేవాడు అస్సలే కాదు. ఆయనే సర్వజ్ఞానియు, సర్వాంతర్యామియు, సర్వమును అధికారము చేత ఈ లోకమునకు వచ్చిన వాడును. యేసు తప్ప వేరొకరు లేరు. అందుకే మరి స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథములో నుండి 12వ అధ్యాయము 1వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఆకాశ మండలము విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించిన దేవుడు సెలవిచ్చినదేమనగా. చూడండి, ఆకాశమును భూమిని సృజించిన వారు, అంతేకాకుండా మనుషుల యొక్క అంతరంగములలో తన ఆత్మను సృజింప చేసిన వాడు దేవాతి దేవుడు. ఇట్టి దేవుడు మాత్రమే దుష్కార్యములను చేయుడు. ప్రతి మనిషి కూడా మంచిగా బ్రతకాలి, మంచి జీవితాన్ని ఈ లోకంలో నాకు మాదిరికరంగా జీవించాలి. ఎందుకంటే నా రూపంలో నిర్మించుకున్నటువంటి నా జనులు, నా జీవాత్మను ఇచ్చినటువంటి నా జనులు. కాబట్టి ఇట్టి జనులకు నేను ఏనాడు కూడా మంచే చేయాలి తప్ప, న్యాయము చేయాలి తప్ప అన్యాయము ఏనాడు కూడా చేయకూడదని దేవాతి దేవుడు మరి ఈ రీతిగా యోబు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, జకర్యా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అంతేకాదు, నీవు ఎన్నడూ గ్రహించలేని గొప్ప కార్యములను కూడా దేవాతి దేవుడు సృష్టికర్త చేస్తాడు. ఆశ్చర్య కార్యములు చేస్తాడు. అంతేకాదు, ఆశ్చర్యముగా ఉరుములు వస్తున్నాయి, ధ్వనులు కూడా ఈ లోకములో పుడుతూ ఉన్నాయి. ఆకాశము నుండి మెరుపులు వస్తున్నాయి, వాటితో కూడా మరి ధ్వనులు పుడుతున్నాయి, ఉరుములు కూడా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనము అనేకమైన అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మాట్లాడే మాటలకు అర్థం ఉండదు, మన జీవితానికి ఒక పరమార్థము ఉండదు. ఎందుకంటే ఈ లోక అధికారి, లోకము మీద పెత్తనము చేస్తున్నటువంటి మనుషుల యొక్క అడుగు జాడలలోను, అపవాది అడుగు జాడలలో మనం నడుస్తున్నాము కనుక మన జీవితాలు అట్టుడికి పోతూ ఉన్నాయి. అయినా కూడా మనలో మార్పు రావడం లేదు. ఎందుకు ఇలాగా అని మనం ఒక్కసారి మనల్ని పరిశీలించుకోవాలన్న అవసరం కూడా ఉంది. అందుకే ప్రభువులు వారు ఏనాడు కూడా నిరర్ధకమైనటువంటి మాటలు మాట్లాడడు. వ్యర్థమైనటువంటి మాటలను దేవాతి దేవుని యొక్క నోటన రావు. ఆయన పరిశుద్ధ గ్రంథములో ఏ పడక కూడా వినపడవు. అందుకే మనము నిరర్ధకమైనటువంటి మాటలను ఈ లోకములో చెవిని పెడుతున్నాం. అర్థం లేని మాటలకు చెవి ఇస్తున్నాం.
మరి వ్యర్థమైన మాటలను మన హృదయములలో ఉంచుకుంటున్నాం. అందుకే మనము ఇతర మనుషుల పట్ల, లోకుల పట్ల కూడా మనము దుష్కార్యములు చేస్తున్నాం, అన్యాయమే చేస్తున్నాం తప్ప మంచి చేయడం లేదు, న్యాయం చేయడం లేదనే విషయం మనకు కూడా తెలుసు. అయినా కూడా మనం అప్పుడప్పుడు కూడా పప్పులో కాలేస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమే స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మన విశ్వాస పరిమాణం ఎంతో మా దేవునికి తెలుసు. అంతేకాదు భూమి వైశాల్యమతో దేవునికి తెలుసు. సముద్రము ఎక్కడ వరకు పొంగాలో, ఎక్కడ వరకు రావాలో దానికి హద్దులు వేసిన వాడు కూడా దేవాతి దేవుడు, సృష్టికర్త. అంతేకాదు ఆకాశ వైశాల్యం ఎంతో దేవునికి తెలుసు. అంతెందుకండి, నీ నెత్తిన ఉన్నటువంటి ఎంట్రుకలు దేవునికి తెలుసు ఎన్నున్నాయో. నీ నెత్తిన ఉన్నటువంటి ఆ ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో దేవునికి తెలుసు. ఇది దేవుని యొక్క మహిమ. మరి అట్టి దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, స్పష్టంగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథముల నుండి 39వ కీర్తన 5వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నా దినముల పరిమాణమును బెత్తిడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిన ఆయుష్కాలము లేనట్లే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరి వంటి వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, నీ యొక్క దినముల పరిమాణము మరి బెత్తెడంత అని దేవుడు చెప్తున్నాడు. బెత్తెడే నీ యొక్క బెత్తెడంతి ఇంతే నీ దినముల పరిమాణం. అంటే ఇప్పటి వరకే మన దినముల యొక్క పరిమాణము లెక్కింపబడి ఉన్నది. నీ ఆయుష్కాలము దేవుని దగ్గర అసలు లేదు, ఇంతని లేదు. ఆడు చిన్నవాడైనా, పెద్దవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఎట్టి వాడైనా సరే, రాజులైనా, మంత్రులైనా, ప్రధానులైనా అందరూ కూడా ఒకనాడు కూలిపోవలసిందే. వాళ్ళ ఆయుష్ వాళ్ళ చేతిలో లేదు, దేవుని యొక్క చేతిలో ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఆకాశమంతైతే దేవుడు నీ మాట వింటాడు. దేవుడు నీ మాట వింటాడు. నీ విశ్వాసం, నీ నమ్మకం ఉన్నతమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తావు. నీ ఆయుష్కాలము నీ విశ్వాస పరిమాణం అయితే నీ జీవిత పరిమాణము బెత్తుడే, నీ దినముల పరిమాణము కూడా బెత్తుడే. నీ ఆయుష్కాలము దేవుని దగ్గర ఎంతైతే లిఖింపబడిందో అంతే, లేనట్లే ఉన్నదంటాడు మరి కీర్తనాకారుడు. అంతేకాదు సర్వలోక మనుషులందరూ కూడా ఒట్టి ఊపిరి వంటి వారు. ఎప్పుడు ఉష్ అంటే మనం ఊడిపోతాం, ఈ లోకంలో ఉండం. ఎందుకంటే దేవుని యొక్క మహా సంకల్పము చేత ఆయన ప్రణాళికలో ఉన్నాము కనుకనే ఇప్పటి వరకు ఈ లోకములో, ఈ దినం వరకు, ఈ సమయం వరకు, ఈ గడియ వరకు, ఈ సెకన్ వరకు మనం బ్రతుకున్నాం. ఇది మనది. మరి ఈ సమయం మాత్రమే నీకు తెలుసు. తదుపరి ఏమి జరుగుతుందో కూడా నీకు తెలియని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, నీ విశ్వాసము ఆకాశమంతా ఉన్నతముగా ఉండాలి. నీ ఆయుష్కాలము ఎన్నడెన్నడూ కూడా నీ చేతిలో లేదు. అందుకే అంటున్నాడు, నీ విశ్వాసం, నీ నమ్మకం నీ యొద్ద ఉన్నది. నీ నమ్మకము, నీ విశ్వాసము నీ హృదయంలో ఉన్నట్లయితే అది ఆకాశమంతగా ఉండాలి. అది ఆకాశమంత ఉన్నతమైనటువంటి విశ్వాస పరిమాణము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యమునకును, దేవుని ఉన్నతమైన సింహాసనమునకు కుడివైపున కూర్చోవడానికి నువ్వు అర్హుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు అంటున్నాడు ఒక సందర్భంలో, నిన్ను నువ్వు జ్ఞాని అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు ఎన్నడూ కూడా జ్ఞాని అనుకోవద్దు. నీవు దేవుని వాక్యానికి లోబడు. అప్పుడు వాక్యము నీకు ఏమవుతుందో తెలుసా? నువ్వు సర్వజ్ఞానిని అసలు ఎన్నడూ కూడా నీ ఊహకు కూడా రాకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో, లోబడినటువంటి నీకు ఆ వాక్యం ఏమైందంటే నీ పాదములకు దీపమై ఉన్నది, నువ్వు త్రోవకు వెలుగై నడిపిస్తూ ఉందంట. అంటే ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. అంటే ఆయన నీ యొక్క పాదములకు దీపమై నీ త్రోవలకు వెలుగై నడిపిస్తూ ఉందని దేవుని వాక్యం సెలవు. అలా నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడవో నీ జీవితం అంతా చీకటమయమే.
దేవుని బిడ్డలారా, ఒక్కసారి సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి యాజక సమూహమా, ఒక్కసారి మిమ్ములను మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నీ విన్నపాలు, నీ విజ్ఞాపనలు అన్నీ కూడా నీ విశ్వాసమును బట్టి మాత్రమే నీకు జరుగుతాయి. దేవుని యందు నువ్వు ఉంచిన నమ్మకం ప్రకారం మాత్రమే నీ జీవితంలో జరుగుతాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన ఎన్నడూ కూడా, ప్రభు అంటున్నాడు, ఎన్నడెన్నడూ కూడా నీ పక్షముగా నేను దుష్కార్యములు చేయను అంటున్నాడు. ఎన్నడూ కూడా నేను నీ పక్షముగా న్యాయము తప్పను. అందుకే నీ ప్రార్థన, నీ విన్నపాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అందుకే నువ్వు ఏనాడైనా సరే అప్పుడు ధైర్యముగా దేవుణ్ణి అడగగలవు. నీ అడుగులు అప్పుడు దేవుడు స్థిరపరుస్తాడు. అప్పుడు దేవుడు నీ అడుగులను ప్రభువైన యేసుక్రీస్తులో స్థిరపరుస్తాడు. పాపాన్ని నీ దరికి కూడా రానీయడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సమూహమా, సంఘమా, ఇలా ఉన్నామా మనం? ఏ పాపము కూడా నీ దరికి రాదు, నిన్ను ఏలనీయుడు. అట్టి దేవుడు నీ చుట్టూ అద్దె కంచె వేసి ఉన్నాడు. ఆయన దూతలను నీకు కాపలా ఉంచి ఉన్నాడు. అందుకే సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందు ఆయన సింహాసనమును, భూమి పాదపీఠమును, ఆయన పరిశుద్ధ ఆలయంలో నివసించుచున్నాడు. అట్టి పరిశుద్ధ ఆలయంలో నివసించుచున్న ఆ సర్వశక్తుడైనటువంటి దేవుడు నీకు అండగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు అతి సమీపముగా ఉన్నాడు ఈ దినమున. ఇది పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినం. మరి ఈ దినమున దేవాతి దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నటువంటి ఆ దేవునికి మనం సమీపముగా ఉన్నామా, దూరముగా ఉన్నామా అనే దాన్ని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలనలో పడవలసిన అవసరము కూడా ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుకే చూడండి, ఈయన ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ లేఖనం చూసినట్లయితే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము తెరవబడుటయు, భూమి మీద ఉన్నటువంటి జనులు చూచుటయు, ఆ శబ్దము అందరూ వినుటయు కూడా జరిగింది. మరి అక్కడున్నటువంటి ఈ లోక అధికారిగా చలామణి అవుతున్నటువంటి సాతానుకు ఈ విషయం తెలీదా? తెలుసు. అయినా కూడా శోధించడము ఎన్నడూ కూడా వాడు విడిచిపెట్టని వాడు. శోధనలోనికి, అట్టి సాతాను యొక్క శోధనలను ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మీద మరి వాడు ప్రయోగించడం కూడా జరిగింది. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకే మాట అన్నాడు, సాతానా నీ సొద ఆపు, నీ సొద ఆపి అన్నాడు. నీ సొద ఆపు. చూడండి, పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తా ఉంది. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ లేఖనంలో స్పష్టంగా చెప్తాడు, యేసు వారితో, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన దేవునికి మోకి ఆయనను మాత్రము సేవింపబలెను. సాతానా పో అన్నాడు, గద్దించాడు. సాతాను వెళ్ళడం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వెంబడిస్తున్నటువంటి అట్టి సాతానును గద్దించే స్థితిలో నువ్వు ఉన్నావా? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకే మాట, నీ యొక్క నమ్మకము, విశ్వాసము ఆకాశం అంతైతే అట్టి సాతాను నీ దగ్గరకు రాడు, నిన్ను శోధించడు. అట్టి సాతాని అపవాది యొక్క క్రియలు ఏ నాడు కూడా నిన్ను సమీపించవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ ధైర్యమునకు దేవాతి దేవుడు మరి పెద్ద పీట వేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. ధైర్యముతో వాడిని గద్దించగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు విశ్వాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది తప్ప వేరొకటి కాదు. ఎలాగునని మనమైతే సాతానుకు బానిసలుగా మారిపోతున్నాం.
లోకానికి బానిసలుగా మారిపోతున్నాం. దేవునికి ఏం మాత్రం కూడా బానిసలం కాలేకపోతున్నాం. దేవునిలో స్వతంత్రము కాలేకపోతున్నాం. దేవునికి నువ్వు బానిసగా ఉండు. దేవుని నీ హృదయంలోకి ఎత్తుకో. దేవునిలో స్వతంత్రతను నువ్వు అనుభవించినట్లయితే అటు స్వాతంత్ర్యమును నీకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని నీవు మర్చిపోయినా దేవుడు మర్చిపోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలను మనం ఆత్మాలోకనము చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం సాతానుకు బందీలైపోతున్నాం, సాతానుకు బానిసలుగా మారిపోతున్నాం. కనుకని ఈ నీ జనులు సర్వశక్తుడైన దేవుణ్ణి ఇలాగా అడుగుతారంట. ఇలాగనే అడుగుతున్నారు. సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎలా అడుగుతున్నారంటే, అంటే విశ్వాసులను అడుగుతారంట. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి నమ్మకస్తులైన ప్రభువులో ధైర్యంగా జీవిస్తున్న విట్టివారిని అంట ఈ లోకులు ఎలా ప్రశ్నిస్తారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 2-3 లేఖనాలు చదివినట్లయితే, వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. దీనిని బట్టి వారి దేవుడు కనబడేవాడనే కదా మనం అర్థం. ఒక్కసారి ఆలోచించండి. మన దేవుడు సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ఎవ్వడికి కనిపించడం. ఆయన మాటలు వినిపిస్తున్నాయి, ఆయన వెలుగు కనిపిస్తా ఉంది ఈ లోకంలో. కానీ సర్వలోక జనులు, అన్య జనులు ఏమంటున్నారో తెలుసా? మీ సృష్టికర్త ఏడి మాకు కనిపించడం లేదు. వాళ్ళ సృష్టికర్త కనిపిస్తున్నాడు, వాళ్ళ సృష్టి కనబడుతుంది, వాళ్ళకి సృష్టికర్త కనబడడు. వాళ్ళ సృష్టి కనబడుతుంది, ఎందుకంటే వారు సృష్టించుకున్నటువంటి వాటిని వారు పూజిస్తున్నారు కనుకనే అటువి వారికి కనబడుతున్నాయి. కనుక వారు మనల్ని అడుగుతారంట, మీ దేవుడేడి, ఎక్కడున్నాడు? అవును, సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆకాశమునకు భూమికి రాజు అయి ఉన్నాడు. కనుక నీ దేవుడు కనిపించని దేవుడు. ఆయన నీ అంతరంగములలో ఉన్నాడు, నీ హృదయంలో చోటు ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిచ్చుచున్నట్లుగా సమస్తమును ఆయన నాకు చేస్తాడని ఆ నమ్మకమైన విశ్వాసము చేత ఈ లోకంలో నువ్వు జీవించగలిగినట్లయితే దేవునికి నీవు మహిమకరముగా ఉంటావే తప్ప ఏనాడు కూడా ఆయనకు తలవంపులు తెచ్చే స్థితిలో నువ్వు ఉండవని దేవుని వాక్యము సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైనటువంటి నీ దేవాతి దేవుడు పరిశుద్ధుడు. సర్వశక్తుడైనటువంటి మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనే మహాగణుడు. ఆయన పరిశుద్ధ మందిరమును బలిపీఠము ఎదుట సాగిల పడును. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన మహాగణుడు. ఆయన ఈ దినమున ఆయన పరిశుద్ధ మందిరములో ఉన్నాడు. ఆయన బలిపీఠము ఎదుట నువ్వు సాగిలి పడి నీ తప్పులు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మహత్కార్యములను నీ పక్షముగా చేయగలిగినటువంటి దేవాతి దేవుడు. మహత్కార్యములను ఆయన చేస్తాడు. అప్పుడు నీవు ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడతావు, ఆయన కట్టడలకు లోబడి జీవించిన వాడిగా ఈ లోకములో ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉన్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలనలో మనం ఉండాలి. మన ఆత్మలను మనమే పరిశీలించుకోవాలి. మన హృదయముల మీద చేయి వేసుకొని మనము నిబ్బరము కలిగి అట్టి పరిశీలనలో మనం జీవించగలిగినట్లయితే, అందుకే ఒకనాడు యెహోషువ గారు అన్నారు, నేనును నా ఇంటి వారును దేవుని సేవించదము. మరి ఈనాడు నీవును నీ ఇంటి వారును దేవుని సేవించేవారిగా ఉన్నారా? అలా నువ్వు దేవుని సేవించేవారిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పక్షముగా ఎన్నడెన్నడు కూడా దుష్కార్యములు ఆయన చేయడు. ఆయన ఎన్నడు కూడా న్యాయము తప్పని దేవుడు. ఇటు సృష్టికర్త చెప్పుచున్నటువంటి ఈ మాటలను నువ్వు వింటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వింటున్నటువంటి ఆ వాక్యమే మరి ఈనాడు ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడని, ఆయన మనం స్తుతించాలని, ఆయనను మాత్రమే ఒక రక్షణకర్తగా మనం ఆరాధించాలని ఆశ, ఆతృత మనలో ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే
లోకలలో నీ యొక్క మహిమ ప్రచురపరచబడుతుంది. లోకలలో నీ దేవుని యొక్క మహిమ ద్వారా నువ్వు ప్రచురపరచబడతావు. నువ్వు ప్రచురపరచబడతావు. సమస్త జనులలో ఆశ్చర్య కార్యములను కూడా ప్రచురించుడి అని అంటున్నాడు దేవుడు. నీ పక్షముగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను లోకల ఎదుట నువ్వు ప్రచురపరచు, ఆయన మహిమను గణపరచు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకే సమస్తమైనటువంటి ఈ లోకములో దేవతల అందరి కంటే కూడా పైనున్న దేవాతి దేవుడు యేసు క్రీస్తు మాత్రమే నేను దేవుని వాక్యమే మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ దేవుడు మరి ఎక్కడున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎక్కడ ఆయన మాటలు మనకు వినిపిస్తున్నాయి, ఎక్కడ ఆయన మనకు కనిపిస్తున్నాడో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే ఆయన సమాజ మందిరములలో ఉన్నాడు. సమాజ మందిరములలో ఈ దినమున నిలిచి ఉన్నాడు. అక్కడకు వచ్చే వారిని దేవుడు మాటకు చెవియొగ్గి మరి ఆలకించే వారిని గ్రహించే వారిని దేవుని తన సంతుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఈ మాట స్పష్టంగా ఆలోచించాలి. ఎప్పుడైతే ఆయన సమాజ మందిరములో ఈ దినమున ఉన్నాడు, అక్కడకు వచ్చి ఆయనకు సాగిలపడి ఆయన మాటలు విని ఆయన మాటలకు చెవియొగ్గి వాటిని గ్రహించే వారిగా ఎవరైతే ఉంటారో వారి పక్షముగా ఎన్నడెన్నడు కూడా ఆయన న్యాయము తప్పడు. ఎన్నడూ కూడా వారి పక్షముగా దుష్కార్యములను చేయని వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే దేవుని యొక్క మహాకృప నీ మీద ఉండాలి. దేవుని యొక్క సన్నిధి నీకు సమీపముగా ఉండాలి. దేవుని యొక్క ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపనీయాలి అంటే మనము అంతే నమ్మకంగా దేవునిలో మనం జీవించాలి. ప్రియమైన దేవుని సమూహమా, యాజక సమూహమా, విశ్వాస సమూహమా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తనాకారుడు ఒక సందర్భంలో అంటాడు, 51వ అధ్యాయంలో 10వ లేఖనంలో స్పష్టంగా అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. అవును, నాలో శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ప్రభు అని కీర్తనాకారుడు ప్రార్థించడం మనం వింటున్నాం. పశ్చాత్తాపముతో ఆయన ప్రార్థించుట కూడా మనం వింటున్నాం. అంతేకాదు, దేవుడు అప్పుడు మాత్రమే నిన్ను కరుణించి ఆశీర్వదిస్తాడు, నీ పక్షముగా మంచి కార్యములను జరిగిస్తాడు. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉందంట. అందుకే ఎప్పుడైతే ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉందో అప్పుడు నీవే నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క ముఖ కాంతిని బట్టి, ఆయన సన్నిధి నీతో రావడం బట్టి నువ్వే ఒక సువార్తగా మిగిలిపోతావు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సువార్తగా ఉండాలి నీ యొక్క ప్రవర్తన. నీ ప్రవర్తన ఈ లోకంలో ఒక సువార్త కావాలంటే దేవుని యొక్క ముఖ కాంతిని మీద ప్రకాశింపనేయాలి. అంతేకాదు, ఆయన సన్నిధిని నీకు తోడుగా రావాలి. అప్పుడు నీ ప్రవర్తన ఒక సువార్తగా ఈ లోకంలో మరి ప్రకటింపబడుతూ ఉందంట. నీవే ఒక సువార్త అవుతావు. అట్టి శుభవార్త నువ్వు కావాలి అంటే నీ యొక్క ప్రతి స్థితిగతులన్నీ కూడా మారిపోవాలి, నూతన పరచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుడు ఈ దినమున స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నీ ఆశీర్వాదముల కొరకు నా ప్రాణము నిన్ను నమ్ముకున్నది ప్రభువా. అవును, నీ ఆశీర్వాదముల కొరకు నా ప్రాణము నిన్ను నమ్ముకుంటూ ఉన్నది ప్రభువా. అంతేకాదు, నీ సన్నిధిలో నేను మౌనముగా ఉన్నాను ప్రభువా, నీ మాటలు వింటున్నాను ప్రభువా, నీ వలననే నాకు రక్షణ కలుగుతుంది ప్రభువా, నీ వలన నాకు న్యాయం జరుగుతుంది ప్రభువా అని ఏనాడు నీవు నీ అంతరంగమును నువ్వు శోధించుకొని దేవునిలో ఒక నిబద్ధత కలిగి జీవిస్తావో ఖచ్చితంగా దేవునికి అతి సమీపస్తుడుగా ఉంటావు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ప్రభా నీ వలననే నాకు రక్షణ ఈ లోకంలో దొరుకుతుంది.
నీ వలననే ఈ లోకములో నాకు న్యాయం జరుగుతుంది. నీ వలననే మహత్కార్యములు నా జీవితంలో జరుగుతున్నాయి. నీ వలననే నా కుటుంబంలో స్వస్థత కలుగుతున్నది. నీ వలననే నా కుటుంబంలో నా బిడ్డలకు మరి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయని ఏనాడు దేవునిలో నువ్వు మోకరిల్లి దేవుని సమాజ మందిరంలో దేవుని మరి బలిపీఠం ఎదుట మోకరిల్లి నువ్వు అడుగుతున్నావో ఖచ్చితంగా నీ పక్షముగా దేవుని యొక్క కార్యములు అద్భుతములు జరుగుతాయంట. అద్భుతములు జరుగుతాయని అంటున్నాడు. అంతేకాదు దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసులైతేనేమి, యాజక సమూహాలైతే, పరిశుద్ధులైతేనేమి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడుగుతున్నాడు. అలాగే లోకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకులతో కూడా ఖచ్చితంగా దేవుడు ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మనము లేకుండా దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా దేవుని యందు ఒక నిబద్ధత కలిగి ప్రవర్తించే వారిగా లేకుండా మరి ఎలా ఉంటున్నారో విశ్వాసులను కూడా దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఎలా ఉంటున్నారు ఈ లోకంలో అంటే విశ్వాసులు ఎలా ఉంటున్నారో, లోకులు ఎలా ఉంటున్నారో, యాజక సమూహం ఎలా ఉంటున్నారో, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మరి అంతర్జాతీయ ప్రసంగికులు కూడా ఎలాగా ఉంటున్నారో కూడా దేవుని వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. అంటే ఈ విశ్వాస సమూహం అంతా కానీ లోకులంతా కూడా అంట గురువింద గింజ లాంటి వారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురువింద గింజ, గురి గింజ లాంటి వాళ్ళు. ఈ గురి గింజ ఎలా ఉండదంటే కిందన్న నలుపుని గ్రహించలేదని నేను అంతా ఎర్రగా ఉన్నా, నేను భ్రమపడిపోతూ ఉన్నంట. అలాగా ఉన్నారు ఈ లోకంలో విశ్వాసులు, అలాగా ఉన్నారు యాజక సమూహము, లోకులు. అవును, నీలో ఉన్నటువంటి ఆ ఎరుపు కింద ఉన్నటువంటి ఆ నలుపును గ్రహించలేని నీ జీవితం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీలో ఉన్నటువంటి ఆ గుణాన్ని ఒక్కసారి తొలగించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ లేఖనంలో స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. నీ కంటిలోనున్న దూలమును ఎంచక సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? ఒక్కసారి అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఎంచక ఈ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును ఎంచుతూ ఉన్నావు. దాన్ని తీయాలని ఎంతో తాపత్రయపడుతున్నావు. అంటే నీలో ఉన్నటువంటి ఆ నలుపును నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు. గురి గింజ మొత్తము ఎర్రగా ఉంటుంది, కానీ ఆ కింద ఉన్న నలుపును కూడా నువ్వు ఎరుపు చేసుకోగలిగినటువంటి జీవితం నీలో ఉండాలి. అట్టిదే విశ్వాసం. దేవునిలో అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితానికి ఒక సార్థకత, దేవునిలో ఒక పరమార్థత దొరుకుతుంది. అలా లేనినాడు మన పక్షముగా దుష్కార్యములే జరుగుతాయి, మన పక్షంగా అన్యాయమే జరుగుతుంది. కారణం నీ విశ్వాస పరిమాణమును బట్టి నీవు గొప్ప విశ్వాసిగా ఉండగలిగినట్లయితే ఆ గురి గింజలో ఉన్నటువంటి నలుపును కూడా ఎరుపు చేసుకోగలిగినటువంటి జీవితం విశ్వాసికి కావాలి, పరిశుద్ధులకు కావాలి. అంతేకాదు పవిత్రమైనటువంటి జీవితానికి నువ్వు సాదృశ్యంగా నిలబడాలంటే విశ్వాసులందరూ కూడా మారాలి, యాజక సమూహము కూడా మారాలి. నీలో ఉన్నటువంటి ఆ నలుపును ఒక్కసారి తీసేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడైనా సరే మనం ఇలా ఆలోచించాం. ఎందుకంటే మన కంటిలో ఉన్న దూలాన్ని మాత్రం అలాగే ఉంచే ఎదుటివాడిని మాత్రం విమర్శిస్తాం. ఎదుటివాడి యొక్క కంటిలో ఉన్న నలుసును తీయాలని ఎందుకు నువ్వు ప్రయత్నిస్తున్నావని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అంతేకాదు అందరూ అలాగే ఉన్నారా? టోటల్ ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వలోక ప్రజలందరూ అలాగే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఒక్కరిలో కానీ ఏ ఒక్కరు కూడా మారడం లేదు, ఒక్కరిలో కూడా మార్పు లేదు. ఎందుకంటే అందరూ గురిగింజ లాంటి వారే. కనుకనే న్యాయం జరగదు, నీ పక్షంగా దుష్కార్యాలే జరుగుతాయి. అందుకే దేవుడు ఎన్నడెన్నడూ కూడా న్యాయమును తప్పడు. ఆయన దృష్టిలో ఏ ఒక్కరికి కూడా దుష్కార్యము చేయాలనే ఆలోచన, ధ్యాస కూడా ఆయనకు ఉండదు. మరి నీలో ఉంది ఎదుటివాడిని విమర్శించే గుణం, ఎదుటివాడిని దూషించే గుణం,
ఎదుటివాడి పక్షంగా దుష్కార్యములు చేసే గుణగణములు నీలో ఉన్నాయి కనుకనే దేవాతి దేవుడు ఈ రీతిగా మరి ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవాతి దేవుడు సర్వశక్తుడైనటువంటి దేవుడు న్యాయము తప్పని వాడు కనుకనే, దుష్కార్యములు చేయని వాడు కనుకని ఆయన నీ పక్షముగా ఇంకను దీర్ఘశాంతం వహించుచున్నాడు. దీర్ఘశాంతం వహించుచున్నాడు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్య జనుల ఎదుట దూషింపబడుతున్నది. అవును కదా, నిజమే. విశ్వాసలము, మేము స్థిరమైన విశ్వాసలము, విశ్వాస సమూహము, యాజక సమూహం అని చెప్పుకుంటున్నటువంటి మనం మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే దేవుని నామము దూషణ పాలవుతుంది. లోకల ఎదుట దేవునిని మనం దూషించే స్థితిలోకి తీసుకెళ్తూ ఉన్నాం. కనుకని ఆయన నామము అన్య జనుల ఎదుట దూషణ పాలవుచున్నది. కారణం నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన యాజక సమూహమా, ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని ప్రతి వానికి వాని క్రియల చొప్పున న్యాయము ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ప్రభు వాక్యమే స్పష్టంగా సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున న్యాయముగా ప్రతిఫలం ఇచ్చును. అవును, ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వలోక జనులకును, విశ్వాసులకును, పరిశుద్ధులకును, యాజక సమూహముకు కూడా వారి క్రియలను బట్టి న్యాయముగా ప్రతిఫలము వారికి ఇస్తాడు. అవును, మన క్రియలు మంచిగా ఉంటే, మన క్రియలు దేవునికి మెప్పు పొందే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పక్షముగా న్యాయముగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏనాడు కూడా నీ పక్షముగా అన్యాయం చేయదు. అందుకే ఆయన ఇంకనూ దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. నువ్వు మంచి చేస్తావేమో, ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావేమో, అప్పుడు నీ పక్షముగా దేవుడు మహత్కార్యములు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ పక్షముగా న్యాయముగా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చివరిగా ప్రభువులు వారు ఒక మాట మాట్లాడుతున్నారు మనందరితో కూడా. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ లేఖనం. ఓ సహోదరులారా, మీ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు ఆయన. ఓ సహోదరులారా, ఓ యాజక సమూహమా, ఓ విశ్వాస సమూహమా, సర్వలోక ప్రజలారా, జనులారా, ఇదిగో మీ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, మీ యోగ్యతలో దేవునిని నువ్వు మెప్పించగలిగినట్లయితే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏది న్యాయం, ఏది నీతి, ఏది యథార్థత, ఏది సత్యం, ఏది పవిత్రం, ఏది మరి చూడండి మాన్యమైనది, న్యాయమైనది, రమ్యమైనది, ఖ్యాతి గలది, ఇవన్నీ ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాటలు మాత్రమే రమ్యమైనవి, న్యాయమైనవి, ఖ్యాతి గలవి. అంతేకాదు నీతి గలవి, సత్యములైనవి ఉన్నాయి, సత్యమైనవి. అందుకే మరి ఇట్టి ఖ్యాతి కలిగినటువంటి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మాటలకు నువ్వు లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఖ్యాతి కలిగినటువంటి మాటలే మాట్లాడతావు, న్యాయముగానే నువ్వు ప్రవర్తిస్తావు, మాన్యముగానే ప్రవర్తిస్తావు, మరి పవిత్రమైన
రమ్యమైన వాటిని మాత్రమే ఈ లోకంలో నువ్వు చేస్తావు దేవుని మాటలకు లోబడి. అలా నువ్వు జీవించగలిగినట్లయితే, అలా నువ్వు ఈ లోకంలో మనం దేవుని మెప్పు పొందుకొనగలిగినట్లయితే ఖచ్చితంగా మన పక్షముగా ఆయన ఎన్నడెన్నడూ కూడా దుష్కార్యములను చేయడు, అన్యాయముగా మనకు ఫలములను ఇవ్వడు. అందుకే ఆయన న్యాయమైనటువంటి ప్రతిఫలములను దయచేస్తాడు. మహత్కార్యములను మన పక్షముగా ఆయన జరిగిస్తాడు. అప్పుడు సమాధానమునకును, అంతేకాకుండా విశ్వాసమునకును న్యాయాధిపతి అయి సర్వశక్తుడైనటువంటి దేవాతి దేవుడు న్యాయము తప్పక సంఘములో ఉన్నటువంటి సర్వసార్వత్రిక సంఘములను నడుపుచున్నటువంటి కాపరులను, సేవకులకును, యాజక సమూహముకును న్యాయము తప్పక ప్రతి ఫలములను దేవాతి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.